తమిళనాడు రాజకీయాల్లో ఈ మధ్య భారీ కలకలం నెలకొంది. నటుడిగా ప్రారంభించి రాజకీయ నాయకుడిగా మారి ఇటీవలే తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తలపతి విజయ్ ఒక కీలకమైన మరియు కఠినమైన నిర్ణయం తీసుకున్నారు. తన ప్రభుత్వంపై వస్తున్న విమర్శలు, మిత్రపక్షాల ఒత్తిళ్ల మధ్య విజయ్ తీసుకున్న ఈ నిర్ణయం ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. అయితే ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు వివాదమే జరిగింది. చివరకు విజయ్ తన మొదటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది. అసలు విషయం ఏమిటి అంటే, విజయ్కు అత్యంత సన్నిహితుడిగా భావించే జ్యోతిష్యుడు రాధన్ పండిత్ను ఆయన ప్రభుత్వ పదవి నుంచి తొలగించారు. తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి ఓఎస్డి పదవిలో ఉన్న రాధన్ పండిట్ను తక్షణ ప్రభావంతో పదవి నుంచి తప్పిస్తున్నట్లు ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఆయన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఓఎస్డీగా కొనసాగరని స్పష్టం చేసింది. ఇప్పుడు ఈ రాధన్ పండిట్ ఎవరు అనేది ఒక్కసారి మనం తెలుసుకుంటే, జ్యోతిష్యం మరియు అంకశాస్త్రంలో దాదాపు 40 ఏళ్ల అనుభవం ఉన్న రాధన్ పండిట్ విజయ్కు వ్యక్తిగత జ్యోతిష్యుడిగా పేరు పొందారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తారని, ఎన్నికల్లో పోటీ చేసి భారీ మెజారిటీతో గెలుస్తారని ముందుగానే చెప్పిన వ్యక్తి ఆయనే. ఎన్నికలకు ముందు విజయ్ పేరుతో ఒక సునామీ వస్తుంది అని కూడా ప్రకటించారు ఆయన. తిరుచెందూర్ ఆలయ యాత్ర సమీపంలో విజయ్తో కలిసి రాధన్ పండిత్ కారులో ప్రయాణించడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ఎన్నికల ఫలితాల్లో విజయ్ పార్టీ టీవీకేకు భారీ విజయాలు వచ్చిన తర్వాత రాధన్ పండిత్ పేరు మరింత ప్రాచుర్యం పొందింది. విజయ్ ఇంటికే వెళ్ళి పూలే బొకే ఇచ్చి ఆయనను అభినందించారు. ఇదే రాధన్ పండిత్ ఒకప్పుడు మాజీ సీఎం మరియు ఏఐడిఎంకే దివంగత నేత జయలలితకు కూడా జ్యోతిష్యుడిగా పనిచేశారు. 1998లో జయలలితతో ఆయన పరిచయం ఏర్పడింది. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయనకు ఒక ఆధ్యాత్మిక మార్గదర్శిగా భావించారు. విజయం సాధిస్తారని రాధన్ పండిత్ చెప్పిన జోస్యం నిజమైంది. తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించింది. దీంతో విజయ్ ఆయనకు తన ఓఎస్డీగా నియమించుకున్నారు. కానీ ఈ నియామకం జరిగిన వెంటనే విజయ్కు తన సొంత కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత ఎదురైంది. ఎందుకు అంటే, టీవీకే ఒక్కటే పూర్తి మెజారిటీతో అధికారంలోకి రాలేదు. మిత్రపక్షాల మద్దతుతో ప్రభుత్వం ఏర్పడింది. అందుకే రాధన్ పండిట్ను ఓఎస్డీగా ఎందుకు నియమించారని మిత్రపక్షాలు ప్రశ్నించాయి. టీవీకే విమర్శకులతో పాటు ముఖ్య మిత్రపక్షమైన వీసీకే కూడా ఈ నియామకంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. పరిస్థితులు మరింత ఉద్రిక్తమైంది. ఎందుకు అంటే, టీవీకే నాయకుల్లో ఒకరు బహిరంగానే రాధన్ పండిత్ సలహాతోనే విజయ్ ప్రమాణ స్వీకార తేదీని మార్చారు అని చెప్పారు. దీంతో విజయ్ మిత్రపక్షాలే ఈ చర్యను మూఢనమ్మకాలకు ప్రోత్సాహంగా, ప్రజాస్వామ్య విలువలకు వ్యతిరేకంగా విమర్శించడం ప్రారంభించాయి. చివరకు విజయ్ తన నిర్ణయాన్ని మార్చక తప్పలేదు. లేకపోతే వీసీకే మద్దతు ఉపసంహరించుకునే అవకాశం కూడా ఉండేది. అప్పుడు ప్రభుత్వమే సంక్షోభంలో పడే పరిస్థితి వచ్చేది. అయినా విశ్వాస పరీక్ష సమయంలో విజయ్ అసెంబ్లీలో తన బలం నిరూపించారు. ఆయనకు మొత్తం 144 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. అంటే ఏఐడిఎంకే ఎమ్మెల్యేలు కూడా కొందరు విజయ్కు మద్దతు ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 20 నుంచి 25 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్కి లభించిందని కూడా చెప్తున్నారు. మొత్తానికి విజయ్ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. కానీ రాధన్ పండిట్ నియామకంపై పెద్ద వివాదం చెలరేగడంతో తన మిత్రపక్షాల ఒత్తిడికి తలొగ్గి ఆయనను తొలగించాల్సి వచ్చింది. ఇది కేవలం ఒక ఓఎస్డీ నియామకంపై తీసుకున్న నిర్ణయం మాత్రమే. విజయ్ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నారు. కానీ ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలో కూడా ఇలా వెనక్కి తగ్గితే తమిళనాడు రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలబడడం కష్టమవుతుందని ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు కూడా చర్చిస్తున్నారు. విజయ్ తన మొదటి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం రాజకీయంగా పెద్ద చర్చగా మారింది. రాబోయే రోజుల్లో కూడా ఈయన ఇలాగే నిర్ణయాలను మార్చుకుంటారా, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చగలరా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మరి విజయ్ తీసుకున్న ఈ యూటర్న్పై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.